దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. విజయ్ హజారే ట్రోఫీ జరగబోతుంది. ఫైనల్ లో విదర్భ టీం కి ఎస్ఆర్ఎస్ ప్లేయర్ కెప్టెన్ గా ఉన్నాడు. అండ్ సౌరాష్ట్ర టీమ్ లో ఇంకో ఎస్ఆర్ఎస్ ప్లేయర్ ఉన్నాడు. వాళ్ళు ఎవరనేది చూద్దాం. అండ్ సన్ రైజర్స్ టీం ఐపీఎల్ లో అండ్ SC20 లో ఆల్రెడీ ఉంది. బట్ రీసెంట్ గా ది 100 లీగ్ లో ఇంకో టీం ని కొన్నారు. అండ్ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఒక టీం కి హైదరాబాద్ అని పేరు పెట్టారు. ఇది సన్ రైజర్స్ వాళ్ళు కొన్నారని చాలా మంది డోర్పడుతున్నారు. సో ఈ టాపిక్స్ అయితే ఈ వీడియో డిస్కస్ చేద్దాం. విజయ్ హజారే ట్రోఫీలో ఫస్ట్ సెమీఫైనల్ లో కర్ణాటకకి అండ్ విదర్భకి మధ్య జరిగిన మ్యాచ్ లో విదర్భ టీం గెలిచింది. ఈ టీం కెప్టెన్ గా హర్ష్ దూబే ఉన్నాడు. విదర్భ టీం అయితే ఫైనల్ కి వెళ్ళింది అండ్ దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను. సెకండ్ సెమీఫైనల్ లో పంజాబ్ మీద సౌరాష్ట్ర టీం 9 వికెట్స్ తేడాతో గెలిచింది. ఎస్ఆర్ఎస్ ప్లేయర్ జైదేవ్ ఉనాడ్కట్ ఈ టీమ్ లో ఉన్నాడు. తనైతే 10 ఓవర్స్ తో 39 రన్స్ మాత్రమే ఇచ్చాడు. తన ఎకానమీ 3.9 గా ఉంది. 2 టీమ్స్ బౌలర్స్ తో కంపేర్ చేస్తే తనే తక్కువ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. సో ఫైనల్ మ్యాచ్ అయితే విదర్భకి అండ్ సౌరాష్ట్రకి మధ్య జరగబోతుంది. సన్ రైజర్స్ టీం ఐపీఎల్ లో 2013 లో ఎంట్రీ ఇచ్చింది అండ్ 3 years లోనే ట్రోఫీ గెలిచింది. 2023 లో SA20 లీగ్ స్టార్ట్ అయింది. అందులో ఫస్ట్ 2 years కూడా సన్ రైజర్స్ వాళ్ళే ఛాంపియన్స్ గా ఉన్నారు. ప్రెజెంట్ జరుగుతున్న సీజన్ లో కూడా సన్ రైజర్స్ టీం వాళ్ళే అందరికన్నా ముందు ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యారు. ఇండియాలో అండ్ సౌత్ ఆఫ్రికాలో సన్ రైజర్స్ టీం సక్సెస్ చూసింది. ఇప్పుడు ఇంగ్లాండ్ లో జరుగుతున్న ది 100 లీగ్ లో సన్ రైజర్స్ టీం నార్థన్ చార్జర్స్ అనే టీం ని కొనుగోలు చేసింది. రీసెంట్ గానే నేమ్ అది అఫీషియల్ గా చేంజ్ చేశారు. ఈ విషయంపై కావ్యపాప వీడియో చేసింది. తను ఏం చెప్తుందంటే, గోపిచంద్ తీశాడు పంతం, ఈ టీం ఆరెంజ్ ఆర్మీకి సొంతం. తీసే ప్రతి వికెట్, బ్రేక్ చేసే ప్రతి రికార్డు ఆరెంజ్ ఆర్మీకే సొంతం 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 అని చెప్పింది. PSL లో ఇంతకు ముందు 6 టీమ్స్ ఉండేవి. బట్ ఇప్పుడు ఎక్స్ట్రాగా 2 టీమ్స్ ని యాడ్ చేశారు. అందులో ఒక టీం పేరు హైదరాబాద్ అని పెట్టారు. కానీ అక్కడ హైదరాబాద్ సిటీ అంత పెద్దది కాదు, అంత ఫేమస్ కూడా కాదు. బట్ స్టిల్ ఆ పేరు ఎందుకు పెట్టారంటే సన్ రైజర్స్ హైదరాబాద్ టీం చాలా ఫేమస్. సన్ రైజర్స్ టీం 3 కంట్రీస్ లో ఉంది అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ అని పెట్టడం వల్ల అందరూ దీని గురించి మాట్లాడుకుంటారు. ఇలా ఆలోచించే ఈ నేమ్ ని పెట్టారు. హైదరాబాద్ నేమ్ చూసి సన్ రైజర్స్ వాళ్ళు ఏమైనా టీం ని కొనాలని చాలా మంది షాక్ అవుతున్నారు. మనకి కాయపాప ఉన్నట్టే వాళ్ళకి కూడా పాప ఉంది. తను ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది. టీం అచ్చా హై విచ్ టీం క్రికెట్ టీం ఐపీఎల్ హైదరాబాద్ అరే తాలిబాన్లకి సన్ రైజర్స్ హైదరాబాద్ అంటే ఇష్టం. సో హైదరాబాద్ అనే నేమ్ కావాలని పెట్టారా లేదా అనుకోకుండా పెట్టారా కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చెప్పిన పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చెప్పిన పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.